హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? సో ఈ రోజు మా కిషాంత్ బంగారానికి వాడి ఎంత వెయిట్ ఉన్నాడో ఆ వెయిట్ కి తగ్గట్టుగా అంత ఈక్వల్ గా వాడికి పట్కి బెల్లం మొక్కుకున్నమాట అండి, బాబా గుడిలో ఇద్దామని చెప్పి. సో సోంపల్లి ఐడియా ఉందా మీకు? సోంపల్లి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం మేము, బాబా గుడి దగ్గరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మిమ్మల్ని కలుసుకుంటాను. చూసారు వాడు ఏసీ రిమోట్ తీసుకుని ఎలా ఆపరేట్ చేస్తున్నాడో. కిషాంత్ అమ్మా లేచావా? సో మా వాడు కూడా నిద్ర లేచాడండి. ఇప్పుడు లేచిన తర్వాత వాడికి వెళ్ళాలి. అండ్ అత్తయ్య గారు మావయ్య గారి కోసం వెయిట్ చేస్తున్నాము, వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్తాము. అదొకటి, చెల్లి మ్యారేజ్ వల్ల చాలా లేట్ అయిపోయిందండి వీడియోస్ అప్లోడ్ చేయడం. ఏమీ అనుకోకండి, ఇంతకు ముందే నేను చెప్పాను కదా చెల్లి మ్యారేజ్ కోసం వీడియోస్ అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది అని చెప్పి. అండ్ చాలా టైర్డ్ అయిపోయానండి, అందుకోసమే వీడియో అప్లోడ్ చేయలేదు. అండ్ అలానే చాలా కామెంట్స్కి రిప్లైస్ కూడా ఇవ్వలేదు, ఏమీ అనుకోకండి. సో ఓకేనండి, మా అత్తయ్య గారు మామయ్య గారు వచ్చే టైం అయింది. అండ్ అలానే మా అమ్మ డాడీ వాళ్ళు ఊరు వెళ్ళారు, ఊళ్ళో లేరు ఇక్కడ, అందుకోసం వాళ్ళని ఇంకా పిలవలేదు. అండ్ మేము ఇప్పుడు వెళ్తున్నాము సోంపల్లి. మిమ్మల్ని తీసుకెళ్తాను, మాతో పాటు వచ్చేసేయండి. ఇప్పుడు టైం మార్నింగ్ 9 అయింది. సో మేము టెంపుల్కి వెళ్ళిపోయామండి. అనుకోకుండా అదే టైంకి పూజారి గారు అభిషేకం మొదలు పెట్టారన్నమాట. మ్యాక్సిమం టెంపుల్లో 20 to 15 మెంబర్స్ ఉన్నారు అంతే. సో అనుకోకుండా మేము చాలా హ్యాపీగా లక్గా అనిపించింది. అభిషేకం కూడా మా చేత చేయించారు, అక్కడ ఉన్న వాళ్ళందరి చేత చేయించారన్నమాట. అభిషేకం చాలామందికి ఐడియా ఉంటుంది కదా. సో ఫస్ట్గా బాబా గారికి వాటర్తో నీళ్ళది పోయిస్తారు, తర్వాత తేనె, పంచదార, పసుపు నీళ్ళతోటి, తర్వాత ఆవు పాలతోటి చాలా చేయించారు మా చేత. అవన్నీ వేసిన తర్వాత ఆయన్ని చక్కగా అలంకరించిన తర్వాత మేము ఇలా పూలమాల తీసుకొచ్చామన్నమాట, అది వేసాము మేము బాబా గారికి. అండ్ ఇంకొక స్పెషల్ ఏంటంటే, ఈ టెంపుల్కి రావడానికి రీజన్ ఏంటంటే, మాకు చుట్టుపక్కల చాలా టెంపుల్స్ ఉన్నాయి, ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి. బట్ ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే, కిషాంత్కి ఇలా అంటే కాటా అంటారు కదా, మీకు ఐడియా ఉంది కదా, ఇలా పిల్లల్ని వెయిట్ చూసే కాటా కదా. సో ఇది ఇక్కడే స్పెషల్ మాట, ఇక్కడ అవైలబుల్గా ఉంది మాట టెంపుల్లో. ఇంకొక వేరే వేరే టెంపుల్స్లో మేము ఆల్రెడీ కనుక్కున్నాము, ఎక్కడ లేదని అన్నారు. సో ఇక్కడికి ఈ టెంపుల్కి రావడానికి రీజన్ అయితే అదే మాట. సో ఇక్కడ మేము కిషాంత్ బంగారాన్ని ఈ కాట అది పైన తగిలించేశారు. ఒక దానిలో వాడిని కూర్చోపెట్టాం, ఒక దానిలో నేను వెయిట్కి వాడే ఈక్వల్గా ఉండే వెయిట్కి నేను ఇక్కడ పట్కి బెల్లం వేస్తున్నాను. పూజారి గారు అడిగారు ఎవరన్నీ మొక్కుకున్నారు అని, నేనని చెప్పాను. సో ఎవరు మొక్కుకున్నారో వాళ్ళే వేయాలి అని చెప్పారు, నేనే వేస్తున్నాను అనమాట ఇక్కడ. అండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే, కాటాలో ఉన్నది మాత్రం మీరు అస్సలు ఏమాత్రం నోట్లో అస్సలు పెట్టుకోవద్దు, అంటే ప్రసాదం మీరు తినకూడదు, అందరికీ పంచిపెట్టండి. మేము
కావాల్సినంత గుళ్ళో తీసుకుంటాం, మిగతాది మీ వాళ్ళకి ఇక్కడున్న వాళ్ళకి అందరికీ పంచిపెట్టుకోండి. బట్ మీరు ఏమాత్రం అసలు నోట్లో పెట్టుకుని తినద్దు. మీరు కార్డ్ బాక్స్లో తెచ్చుకున్నారు కదా, ఆ బాక్స్లోకి సంబంధించింది ఏదైనా ఉంటే తినండి అని చెప్పి అన్నారన్నమాట. సో ఫస్ట్ టైం నేను ఇలా మొక్కుకోవడం, ఎప్పుడు నేను రిత్విక్ కూడా మొక్కుకోలేదు. సో ఫస్ట్ టైం అన్నమాట. ఇక్కడ మా కిషాంత్ బంగారం ఒక చిన్న పట్కి బెల్లం తింటూ అక్కడ చక్కగా ఈక్వల్ వెయిట్ వచ్చేసాడనమాట. అండ్ సో వెయిట్ ఎంత ఉన్నాడు అని అందరూ అడుగుతారు నాకు తెలిసి. సో పిల్లల వెయిట్ చెప్పకూడదని అంటారు కదా, సో ఇది కొంచెం పక్కన పెట్టేసండి, ఏమీ అనుకోకండి. పూజారి గారు బాబా గారు పక్కన మా కిషాంత్ బంగారాన్ని నుంచోపెట్టారు. చాలా హ్యాపీగా అనిపించింది. వాడు అక్కడ ఆడుకుంటున్నాడు చక్కగాని. టెంపుల్ నుండి ఇంటికి రిటర్న్ వచ్చేసామండి. పిల్లలిద్దరూ కూడా రెస్ట్ తీసుకుంటున్నారు, పడుకుంటున్నారు. వాళ్ళు లేచేలోపు నేను లంచ్కి ప్రిపేర్ చేసుకోవాలి. టుడే నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి క్యాబేజ్ ఫ్రై చేస్తున్నాను. వెరీ వెరీ ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అన్నమాట. నేను మీతో షేర్ చేసుకోలేదు, ఈరోజు షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్ కంప్లీట్గా చూసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఆల్రెడీ క్యాబేజ్ని నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ప్రెషర్ కుక్కర్లో వేసుకుని హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ మనకి క్యాబేజ్లో వాటర్ ఉంటుంది కాబట్టి జస్ట్ కొద్దిగా సరిపోతుంది. అండ్ ఇంతకు మించి ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. వాటిని ఒక 3-4 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. నేను ఆల్రెడీ వాటిని బాయిల్ చేసి ఉంచుకున్నాను అనమాట, అది కుక్కర్లో ఉంది. అండ్ దాని తర్వాత వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి రేకల్ని వేసుకున్నాను. ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ దాని తర్వాత వచ్చేసి ఆవాలు, మినపప్పు, జీలకర్ర ఇవన్నీ కూడా కొద్దిగా వేసుకున్నాను. దాని తర్వాత ఎండుమిర్చి వేసుకుంటున్నాను. తర్వాత కరివేపాకు, ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనకి ఎప్పుడు కూడా ఈ తాలింపులు అనేవి కూడా ఈ పోపులు ఇవన్నీ ఏదైతే వేసుకుంటామో అవన్నీ కూడా బాగా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాతనే పసుపు అనేది వేసుకోవాలి. చాలామంది ఏంటంటే ఫస్ట్లోనే పసుపు వేస్తారు, అది మనకి మాడు పట్టేస్తుంది, అంటుకుపోతుంది అన్నమాట కడాయికి. సో పసుపు వేసిన అంతా కూడా కలర్ చేంజ్ అయిపోతుంది అన్నమాట. అంటే మనం వేసిన ఈ పోపులన్నీ కూడా ఫ్రై అయిన తర్వాతనే ఈ ఆయిల్లోనే నేను ఫ్రై చేసుకుంటాను, పచ్చివాసన లాంటిది ఉండకూడదని చెప్పి. ఎగ్జాక్ట్గా ఈ ఫ్రై ఎలా ఉంటుందంటే టేస్ట్ వచ్చేసి పులిహోర లాగా ఉంటుంది. ఎందుకన్నది నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో నేను ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసుకుంటున్నాను. బౌల్లో ఒక హాఫ్ లెమన్ సైజు చింతపండుని కొద్దిగా వాటర్లో నానబెట్టి ఉంచుకుంటున్నాను అనమాట. ఈ ఫ్రై కంప్లీట్ అయ్యేలోపు ఎండ్లో మనం కొద్దిగా స్క్వీజ్ వేసుకుంటాం అన్నమాట ఈ పులుపు అనేది. సో దానికోసం నేను ఒక 2 మినిట్స్ దాన్ని మ్యారినేట్ చేసి ఉంచుకున్నాను అనమాట, అంటే నానబెట్టి ఉంచుకున్నాను. అండ్ దీని తర్వాత వచ్చేసి ఇందులో ఇలా కట్ చేసి బాయిల్ చేసి ఉంచుకున్న ఈ క్యాబేజ్ అంతటిని కూడా ఇందులో ఫ్రై అయిపోయింది కదా, పోపు అంతా కూడా దానిలో వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 to 6 మినిట్స్. సో ప్రెషర్ కుక్కర్లో బాయిల్ చేసుకున్న వాటర్ ఉండిపోయింది కదండి, క్యాబేజ్ వాటర్. ఆ వాటర్తో మీరు ఫేస్కి కాటన్ ఉంటుంది కదా, ఒక దూదె లాంటిది, దాంతో మీరు ఫేస్ అంతా కూడా బాగా క్లీన్ చేసుకుంటే చాలా చక్కగా ఫ్రెష్గా ఉంటుంది మన ఫేస్ అనేది. ఫేస్ పైన ఉన్నటువంటి మనకి ఈ జిడ్డుగా ఉన్న వాళ్ళకి కానీ, లేదు అంటే ఏదైనా ట్యాన్ ఉన్నా కానీ, ఏదైనా మట్టి పట్టినట్టు మురికిగా అనిపించినప్పుడు, అంటే మనకి యాజ్ ఇట్ ఈజ్ రోజ్ వాటర్ లాగా యూజ్ అవుతుందన్నమాట. క్యాబేజ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకున్నా, లేదంటే ఫేస్కి మనం బాగా అప్లై చేసుకున్నా కూడా చాలా చక్కగా ఉంటుంది. ఫేస్ చాలా చక్కగా గ్లోగా అనిపిస్తుంది అన్నమాట. అండ్ దాని తర్వాత వచ్చేసి సో ఆఫ్టర్ 5 to 6 మినిట్స్కి ఫ్రై బాగా కలుపుకున్న తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్నాం కదండి చింతపండు గుజ్జు అనేది, ఈ వాటర్ని మాత్రమే వేసుకోవాలి. సో చాలామంది చింతపండుని వేసుకోవచ్చు, చాలామంది నిమ్మరసం కూడా వేసుకుంటారు. అండ్ మీకు ఆప్షనల్ అండి, ఇది పులుపుగా ఉంటుంది కొద్దిగా, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో కలుపుకుంటే ఎగ్జాక్ట్గా పులిహోర కలుపుకుని తింటున్నట్టుగా ఉంటుంది అన్నమాట. అండ్ చాలామందికి ఇష్టం లేని వాళ్ళు ఉంటారు, అంటే పులుపు ఇష్టం లేని వాళ్ళు నార్మల్గా ఫ్రై ఇంతకుముందు ఎలా చేశాను ఈ పులుపు వేయకముందు అలానే కూడా మీరు ఫ్రై అనేది టేస్ట్ చేయొచ్చు. కాకపోతే ఇలా వేసుకుంటే ఇంకొక టేస్ట్ అన్నమాట. లెమన్ వేసుకున్నా బాగుంటుంది, అలానే చింతపండు వేసుకున్నా బాగుంటుంది, అది మీ ఆప్షనల్. సో నేనైతే ఎప్పుడైనా సమ్టైమ్స్ ఇలా చేస్తుంటాను, చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం. సో ఎలా అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనల్లీ. సో సర్వ్ చేసుకోవడమే, స్టవ్ ఆఫ్ చేసేసి. ఓకేనండి, క్యాబేజ్ ఫ్రై రెడీ.
సో అలానే ఇంతకు ముందున్న ఛానల్లో అడిగారు బేబీ మదర్స్ అండి. అండ్ శాంత్కి ఎలాంటి ఫీడింగ్ బాటిల్స్ ఇస్తున్నారు, పిల్లలకి ఎలాంటి ఫీడింగ్ బాటిల్స్ మంచిది అని చెప్పి నన్ను చాలామంది అడిగారు. సో ఈరోజు ఈ వీడియో అందుకోసం చేసి చూపిస్తున్నాను అనమాట. అండ్ మా హస్బెండ్ చేత నేను కాకినాడ నుంచి తెప్పించాను 2 బాటిల్స్. అండ్ ఇవి వచ్చేసి ఫిలిప్స్ అవెంట్ న్యాచురల్ ఫీడింగ్ బాటిల్స్ అండి. 2 తెప్పించాను అనమాట. వీటి ప్రైజెస్ కూడా కాస్ట్ ఎక్కువేమాట. అండ్ అలానే ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ఈ బాటిల్స్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి, కొత్తవి మనం యూస్ చేస్తూ ఉండాలి. పిల్లలకి కంటిన్యూస్గా మనం ఒకటే యూస్ చేయకూడదు, పిల్లలకి మోషన్స్ లాంటివి పడతాయి. అండ్ లోపల వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ నిప్పల్స్కి పైన వచ్చేసి హోల్స్ 3 ఉంటుంది, 4 ఉంటాయి, 5, 6 అలా మీరు పిల్లలు వాళ్ళు ఫీడ్ చేసే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో నేను తీసుకున్నాను 3 హోల్స్ ఉన్న నిప్పల్ తీసుకున్నాను అనమాట. అండ్ అలానే స్పేర్ నిప్పల్స్ కూడా నేను 2 పర్చేస్ చేశాను. అండ్ అలానే ఇంతకుముందు చాలామంది ప్రైజెస్ తక్కువలో పర్చేస్ చేస్తారు. అలాంటి ఫీడింగ్ బాటిల్స్ అనేవి ఓన్లీ 3 మంత్స్ వరకే యూస్ చేయాలి. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి వాళ్ళు చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ అలానే చాలామంది పౌచెస్ యూస్ చేస్తారు కదా. అండ్ ఈ బాటిల్స్కి అది ఫీడ్ చేస్తున్నప్పుడు దిష్టి తగలకుండా పిల్లలకి అది కర్చీఫ్లో లేదంటే నాప్కిన్స్ లాంటివి పెడతారు కదా. సో అలాంటి ప్రాబ్లం లేకుండా నాప్కిన్స్ కూడా వచ్చాయి వీటికి. అండ్ వీటి ఈచ్ వన్ ప్రైజెస్ వచ్చేసి 575 రూపీస్ పడిందన్నమాట. అండ్ ఇలానే స్పెయిర్ కూడా తీసుకున్నాను. వీటి ప్రైజెస్ వచ్చేసి 325 రూపీస్ పడింది. అండ్ ఇలా నేను వీటికి స్పేర్స్ కూడా తెప్పించాను అనమాట 2. అండ్ దీనికి పౌచెస్ ఇలా ఉంది, లోపలికి పర్ఫెక్ట్గా సరిపోయేలాగా ఈ విధంగా తీసుకున్నాను అనమాట. ఇలా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా క్యారీ చేయొచ్చు, పిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది. నార్మల్ ఇంట్లో ఉన్నప్పుడైతే నార్మల్గా ఉంచుకుంటే సరిపోతుంది, వాటికి పౌచెస్ ఏం పెట్టిన అవసరం లేదు. అండ్ వీటిని తర్వాత వచ్చేసి బాయిల్ చేసుకోవాలన్నమాట. నేను ఒక 15 to 20 మినిట్స్ బాయిల్ చేసుకుంటాను. సో వీటిని బాగా నేను ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చిన వెంటనే చాలామంది డైరెక్ట్గానే వాటర్లో బాయిల్ చేసేస్తారు. సో మీరేం చేస్తారంటే మన దగ్గర ప్రిల్ లిక్విడ్ ఉంటుంది కదా ఇంట్లో, నార్మల్గా అందరి దగ్గర ఉంటుంది. సో లిక్విడ్ వేసి ఒకసారి వాటిని బాగా వాష్ చేసి బాగా క్లీన్ చేసిన తర్వాత వాష్ చేసి ఇలా మనం డ్రింకింగ్ వాటర్లో వీటిని బాగా 15 to 20 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా. సో నేను లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా బాయిల్ చేసుకుంటాను. అండ్ దాని తర్వాత పిల్లలకి యూస్ చేయాలన్నమాట. అంతేనండి, చాలామంది అడిగారు కదా, ఈరోజు చెప్పాను. అండ్ అలానే చెప్పడం మర్చిపోయాను. అండ్ ఈ బాటిల్స్ వచ్చేసి 330 ml బాటిల్స్ తీసుకున్నాను. కిషాంత్ కొంచెం పెద్దవాడు అయ్యాడు కదా. అండ్ అలానే ఒక 5-6 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా కిషాంత్కి నేను బాటిల్స్ స్టాప్ చేసేసి గ్లాసెస్తో పాలు అవి పట్టించడం అలవాటు చేయాలని అనుకుంటున్నాను. అండ్ దాని తర్వాత వచ్చేసి ఈరోజు మా కిషాంత్ బంగారానికి 2 పిలకలు వేశాను. సో మీకు ఇక్కడ కనిపిస్తుందా, చాలా ఆశ్చర్యపోతున్నట్టున్నారు. అవునండి, మా కిషాంత్కి వెనకాల హెడ్ వచ్చేసి ఫ్లాట్గా ఉంటుందన్నమాట. రిత్విక్కి కూడా చిన్నప్పుడు సేమ్ యాస్టీస్ ఇలానే ఉండేది. పైకి మనకి హెయిర్ అనేది అందకపోతే నేను ఇలానే 2 వేసేదాన్ని. చెప్పాను కదా, కిషాంత్కి పెద్ద తిరుపతిలో మొక్కి ఇవ్వాలి, అది లేట్ అయిపోయింది, పోస్ట్ బాన్ అయిందని చెప్పి అన్నాను కదా. సో దానికోసం వాడికి సమ్టైమ్స్ పిలకలు వేస్తున్నాను అనమాట. చాలా ముచ్చటగా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, టుడే వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు వీడియోస్ చూస్తుండండి. టేక్ కేర్, బై బాయ్.